హలో మరియు సెషన్‌కు స్వాగతం. 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ అర్థం చేసుకోవడం ఎంబెడెడ్ సిస్టమ్స్ లేదా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ మరియు డిస్ప్లేలతో పనిచేసే వారికి ఎవరికైనా చాలా ముఖ్యమైనవి. ఈ ఎల్ఈడి డిస్ప్లేలు ఎలా పనిచేస్తాయి అనే దానిపై ప్రాథమిక అంశాలను మేము కవర్ చేస్తాము. తద్వారా స్పష్టమైన డిజిటల్ డిస్ప్లేలు మరియు రీడౌట్స్ కొరకు మీ సొంత ప్రాజెక్ట్స్‌లో వాటిని సరిగ్గా ఉపయోగించగలుగుతారు. ఉద్దేశాలు. ఈ సెషన్ చివరికి మీరు ఒక 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే యొక్క కామన్ యానోడ్ మరియు కామన్ క్యాథోడ్ను ప్రదర్శిస్తారు మరియు పరీక్షిస్తారు. 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే. లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడి అనేది అత్యంత సాధారణంగా ఉపయోగించబడే సెమీకండక్టర్. ఇది ఫార్వర్డ్ బయాస్డ్గా ఉన్నప్పుడు కనిపించే లైట్ను లేదా కనిపించని పరారుణ కాంతిని ఉత్పన్నం చేస్తుంది. రిమోట్ కంట్రోల్స్ వంటి పరికరాల ద్వారా కనిపించని లైట్ విడుదలవుతుంది. ఒక లైట్ ఎమిటింగ్ డయోడ్ వోల్టేజ్ అనువర్తనంతో ఆప్టికల్ ఎలక్ట్రికల్ శక్తిని కాంతి శక్తిగా మారుస్తుంది. 7 ఎల్ఈడి డిస్ప్లేస్ అవుట్పుట్ డిస్ప్లే పరికరాలుగా పనిచేస్తాయి. చిత్రాలు, టెక్స్ట్ లేదా డెసిమల్ సంఖ్యల ద్వారా సమాచారాన్ని ప్రదర్శించే ఒక పద్ధతిని అందిస్తాయి. ఇది మరింత జటిలమైన డాట్ మ్యాట్రిక్స్కు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఈ డిస్ప్లేలు డిజిటల్ గడియారాలు, ప్రాథమిక కాల్కులేటర్లు, ఎలక్ట్రానిక్ మీటర్లు మరియు సంఖ్యా సంబంధమైన డేటాను అందించే ఇతర ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్లో విస్తృతంగా ఉపయోగించబడతాయి. వీటిల్లో లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఎల్ఈడీలు యొక్క 7 భాగాలుంటాయి. సంఖ్య 8 మరియు డెసిమల్ పాయింట్ ఎల్ఈడీ ఏర్పడే విధంగా ఏర్పాటు చేయబడుంటాయి. ఒక 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ ఇక్కడ చూపించబడిన విధంగా స్థానం కల్పించబడిన 7 ప్రకాశించే విభాగాలతో ఏర్పడుతుంది. ఈ విభాగాలు సాధారణంగా గాలియం ఆర్సెనైడ్ లేదా ఫాస్ఫైడ్తో తయారు చేయబడిన లైట్ ఎమిటింగ్ డయోడ్స్ను నియోగిస్తాయి. 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే పరికరాలుగా పిలువబడే ఇవి తక్కువ వోల్టేజ్ మరియు విద్యుత్తో పనిచేస్తాయి. తద్వారా వీటిని నేరుగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్కి కనెక్ట్ చేసే అవకాశమిస్తాయి. ఈ డిస్ప్లే పరికరాల్లో విభాగాలు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జిగా పేర్కొనబడతాయి. 0 నుండి 9 వరకు సంఖ్యాపరమైన అంకెలు సంబంధిత విభాగాలను ప్రకాశింపజేయడము ద్వారా సూచించవచ్చు. డార్క్ రంగులో ఉన్న విభాగాలచే చిత్రంలో ఉదహరించబడ్డాయి. 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ యొక్క పనితీరు. అన్ని విభాగాలకు విద్యుత్ అందినప్పుడు సంఖ్య 8 కనిపిస్తుంది. అయితే విభాగం Gకి విద్యుత్తును కట్ చేయడం వలన డిస్ప్లే సంఖ్య 0కు మారుతుంది. ఒక 7 సెగ్మెంట్ డిస్ప్లేలో ఒకేసారి విద్యుత్ లేదా వోల్టేజ్ను వివిధ పిన్స్కు అనువర్తించడం ద్వారా 0 నుండి 9 వరకు సంఖ్యలను డిస్ప్లే చేయడానికి సమ్మేళనాల సృష్టికి అవకాశముంటుంది. 7 సెగ్మెంట్ డిస్ప్లేకు X మరియు Z వంటి అక్షరాలను ఏర్పరిచే సామర్థ్యం లేదు. కాబట్టి వాటి వినియోగం అక్షరాల డిస్ప్లే చేయడం కాకుండా డెసిమల్ సంఖ్యలను డిస్ప్లే చేయడం వరకే పరిమితం చేయబడుతుంది. అయినప్పటికీ 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ అక్షరాలు A, B, C, D, E మరియు Fలను సృష్టించగలవు. ప్రతి డిస్ప్లే యూనిట్ ఒక డాట్ పాయింట్ DPని కలిగి ఉంటూ వాటిని ఈ అక్షరాలను సూచించుటకు తగినవిగా చేస్తాయి. ఈ డాట్ పాయింట్ డిస్ప్లే ఆకారానికి ఎడమవైపు లేదా కుడివైపున ఉండవచ్చు. ఇటువంటి ఆకారం హెక్సాడెసిమల్ అంకెలను సూచించే 0 నుండి 9 వరకు అంకెలు మరియు A నుండి F వరకు అక్షరాలు డిస్ప్లే చేయుటకు ఉపయోగపడుతుంది. ప్రతి డెసిమల్ అంకె కొరకు ఒక ట్రూత్ టేబుల్ సృష్టించబడుతుంది. దాని ఆధారంగా మనం సంబంధిత లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఆన్ లేదా ఆఫ్ అయి ఉండాలని సూచిస్తూ ప్రతి డెసిమల్ అంకె కొరకు బూలియన్ వ్యక్తీకరణలను నిర్ణయించవచ్చు. అందుచేత ఆయా లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అవసరమయ్యే ప్రతి డెసిమల్ అంకె కొరకు బూలియన్ వ్యక్తీకరణలు ఆన్ లేదా ఆఫ్ అవుతాయి. యాక్టివేట్ చేయబడే సంఖ్యల విభాగాలు అంకెలు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరియు 9 కొరకు. వరుసగా 6, 2, 5, 5, 4, 5, 6, 3, 7 మరియు 6. 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ యొక్క రకాలు. 2 రకాల 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే డివైజెస్ ఉన్నాయి. కామన్ క్యాథోడ్ మరియు కామన్ యానోడ్. ఒక కామన్ క్యాథోడ్ 7 సెగ్మెంట్స్ డిస్ప్లేలో లైట్ ఎమిటింగ్ డయోడ్ యొక్క అన్ని క్యాథోడ్స్ ఒక ఉమ్మడి టెర్మినల్కు కనెక్ట్ చేయబడతాయి మరియు ఉమ్మడి టెర్మినల్ గ్రౌండ్కు కనెక్ట్ చేయబడుతుంది. పాజిటివ్ టెర్మినల్స్ కనెక్షన్స్ కొరకు ఓపెన్గా ఉంటాయి. ఒక అంకె లేదా సంఖ్యను డిస్ప్లే చేయుటకు ఎల్ఈడీల యానోడ్స్ పాజిటివ్ టెర్మినల్స్కు సెలెక్టివ్గా పాజిటివ్ వోల్టేజ్ అనువర్తించబడుతుంది. దాంతో కావలసిన విభాగాలు వెలుగుతాయి.
ఉదాహరణకు పిన్ Aకు పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వబడితే ఎల్ఈడి A వెలుగుతుంది మరియు మిగతావి ఆఫ్ అవుతాయి. ఒక కామన్ యానోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లేలో లైట్ ఎమిటింగ్ డయోడ్స్ యొక్క అన్ని యానోడ్స్ పాజిటివ్ టెర్మినల్స్ ఇంటర్ కనెక్ట్ చేయబడతాయి మరియు ఒక పాజిటివ్ వోల్టేజ్ వనరుకు కనెక్ట్ చేయబడతాయి. నెగటివ్ టెర్మినల్స్ కనెక్షన్ కోసం ఓపెన్గా ఉంటాయి. ఒక అంకె లేదా సంఖ్యను సూచించుటకు నిర్దిష్ట ఎల్ఈడీల యొక్క క్యాథోడ్స్ నెగటివ్ టెర్మినల్స్ ఒక తక్కువ వోల్టేజ్ లేదా గ్రౌండ్కు సెలెక్టివ్గా కనెక్ట్ చేయబడతాయి. దాంతో కావలసిన విభాగాలు వెలుగుతాయి. ఉదాహరణకు ఒక ఎల్ఈడీ A యొక్క క్యాథోడ్స్ తక్కువ వోల్టేజ్ లేదా గ్రౌండ్కు కనెక్ట్ చేయబడినప్పుడు ఎల్ఈడీ A వెలుగుతుంది మరియు మిగతావి ఆఫ్ అయి ఉంటాయి. క్యాథోడ్ వాటి కంటే సాధారణ యానోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లేకు ప్రాధాన్యత ఇవ్వబడతాయి, ఎందుకంటే లాజిక్ సర్క్యూట్స్ దాన్ని బయటికి పంపేటప్పటికంటే లోపలికి తీసుకునేటప్పుడు ఎక్కువ విద్యుత్ను నిర్వహించగలవు. ఇది ఎల్ఈడీలను వ్యతిరేక పద్ధతిలో కనెక్ట్ చేయడం వంటిదే. కామన్ యానోడ్ మరియు క్యాథోడ్ 7 సెగ్మెంట్ ఎల్ఈడీ డిస్ప్లేలను పరీక్షించడం. ఇప్పుడు మనం అవసరమైన సాధనాలు మరియు వస్తువుల గురించి చూద్దాం. ఈ పద్ధతి కొరకు మనకు ప్రోబ్స్తో ఒక డిజిటల్ మల్టీమీటర్ కావాల్సుంటుంది. మనకవసరమయ్యే వస్తువులు 7 సెగ్మెంట్ ఎల్ఈడీ కామన్ యానోడ్ 1, 7 సెగ్మెంట్ ఎల్ఈడీ కామన్ క్యాథోడ్ 1. ఇప్పుడు మనం ఆ విధానాన్ని చూద్దాం. దశ 1. డేటా పుస్తకాన్ని ఉపయోగించి డిస్ప్లే రకాన్ని గుర్తించండి. ఇవ్వబడిన 7 సెగ్మెంట్ ఎల్ఈడీ డిస్ప్లే ఒక కామన్ యానోడ్ లేదా కామన్ క్యాథోడ్ అనేది నిర్ణయించడానికి డేటా పుస్తకాన్ని సంప్రదించడం ద్వారా ప్రారంభించండి. తదుపరి పరీక్షా విధానాలతో అనుకూలతను ఈ కీలకమైన దశ నిర్ధారిస్తుంది. దశ 2. పిన్ కాన్ఫిగరేషన్ విశ్లేషణ. 7 సెగ్మెంట్ ఎల్ఈడీ డిస్ప్లేకు మొత్తం 10 పిన్స్ ఉన్నాయని ధృవీకరించండి. వీటిల్లో 7 పిన్స్ వ్యక్తిగత విభాగాలకు సంబంధించినవి, 2 పిన్స్ ఉమ్మడి పిన్స్గా కేటాయించబడతాయి మరియు 1 పిన్ డాట్కు నిర్దేశించబడుతుంది. స్పష్టమైన టెస్టింగ్కై ఈ పిన్లను స్పష్టంగా ఐడెంటిఫై చేయండి. దశ 3. మల్టీమీటర్తో విభాగం తనిఖీ. 7 సెగ్మెంట్స్లో ప్రతి ఒక్కదానిని విడిగా పరీక్షించుటకు డయోడ్ పొజిషన్కు ఒక మల్టీమీటర్ సెట్ను ఉపయోగించండి. మల్టీమీటర్ ప్లస్ టెర్మినల్ను ఉమ్మడి పిన్స్లో ఒకదానికి మరియు నెగటివ్ టెర్మినల్ను మిగిలిన ఇతర 7 సెగ్మెంట్ పిన్స్లో ప్రతిదానికి ఒకసారికి ఒక్కటిగా కనెక్ట్ చేస్తూ ప్రారంభించండి. దశ 4. ఎల్ఈడీ ఫార్వర్డ్ బయాస్ పరీక్ష. ప్రతి విభాగాన్ని పరీక్షించేటప్పుడు సంబంధిత విభాగంలో ఎల్ఈడీ యొక్క ప్రవర్తనను గమనించండి. మల్టీమీటర్ టెస్టింగ్ ప్రోబ్ను అది ఎల్ఈడీని పాజిటివ్గా బయాస్ చేసే విధంగా ఉంచి ఫార్వర్డ్ బయాసింగ్ అప్లై చేయండి. విభాగం యొక్క ప్రకాశాన్ని గమనించండి. రివర్స్ బయాసింగ్ మరియు ఒక వెలగని ఎల్ఈడీని సూచిస్తూ ప్రకాశం లేకపోవటాన్ని పరీక్షించుటకు ప్రోబ్ యొక్క స్థానాన్ని రివర్స్ చేయండి. దశ 5. ఇతర డిస్ప్లే రకం కొరకు విధానాన్ని మళ్లీ చెయ్యండి. గుర్తించబడిన డిస్ప్లే రకం కొరకు ఉమ్మడి యానోడ్ లేదా ఉమ్మడి క్యాథోడ్ కొరకు పరీక్ష పూర్తయిన తర్వాత సమగ్ర పరీక్ష మరియు తనిఖీని నిర్ధారించుటకు ఇతర డిస్ప్లే రకం కొరకు మొత్తం విధానాన్ని మళ్లీ చెయ్యండి. చివరగా ఫలితాలను సారాంశీకరించండి మరియు పరీక్షా విధానం సమయంలోని పరిశీలనల ఆధారంగా 7 సెగ్మెంట్ ఎల్ఈడీ డిస్ప్లే యొక్క రకాన్ని కామన్ యానోడ్ లేదా కామన్ క్యాథోడ్ ధృవీకరించండి. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ అంశాలు నేర్చుకున్నాము. ఒక 7 సెగ్మెంట్ ఎల్ఈడీ డిస్ప్లే యొక్క కామన్ యానోడ్ మరియు కామన్ క్యాథోడ్ పరీక్షించడము. వీక్షించినందుకు ధన్యవాదములు. తర్వాతి సెషన్లో కలుసుకుందాము.